వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. తెలంగాణ చరిత్రలోని ఇక్ష్వాకుల నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శాంతమూలుడు. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్ష్వాకుల రాజ్య చిహ్నం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సింహం. క్వశ్చన్ నెంబర్ 3, ఏ రాజు కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏహువల శాంతమూలుడి కాలం నుండి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 4, విజయపురి ఏ రాజు పేరు మీద వచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీ శాంతమూలుడు పేరు మీద వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 5, రోమన్కు చెందిన టైబీరియస్ హెడ్రియాన్ ఫాస్టేనా రాణి నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నాగార్జునకొండలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 6, రోమన్ చక్రవర్తి సెస్టిమస్ వరస్ నాణాలు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏలేశ్వరంలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 7, మొదటిసారి నాగార్జునకొండ అవశేషాలను గుర్తించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ రంగనాథ సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 8, మేనరిక వివాహాలు ఎవరి కాలం నుంచి ఆచరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇక్ష్వాకుల కాలం నుంచి ఆచరించారు. క్వశ్చన్ నెంబర్ 9, ఇక్ష్వాకులు తమిళులని ఎవరు అన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కె రాజగోపాలాచారి గారు అన్నారు. క్వశ్చన్ నెంబర్ 10, నాగార్జునకొండ శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వీరపురుష దత్తుడు. క్వశ్చన్ నెంబర్ 11, ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వీరపురుష దత్తుడు. క్వశ్చన్ నెంబర్ 12, ఆంధ్రదేశ బౌద్ధ మత చరిత్రలో ఉజ్వల ఘట్టం అని దేనిని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇక్ష్వాకుల కాలంలో ఉజ్వల ఘట్టం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 13, తాత పేరు పెట్టుకునే సంప్రదాయం ఎవరి కాలంలో మొదలయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇక్ష్వాకుల కాలంలో మొదలయ్యింది. క్వశ్చన్ నెంబర్ 14, ఏలేశ్వర పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎలిశ్రీ. క్వశ్చన్ నెంబర్ 15, సర్వదేవాలయం అనే శివాలయం నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎలిశ్రీ. క్వశ్చన్ నెంబర్ 16, విజయపురిలో కార్తికేయ ఆలయం, పుష్పభద్రస్వామి ఆలయం, నోడి గిరీశ్వర ఆలయం, దేవి ఆలయం నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏహువల శాంతమూలుడు. క్వశ్చన్ నెంబర్ 17, ఇక్ష్వాకుల కాలంలో సైనిక వ్యవహారాలను చూసేవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహాసేనాపతి. క్వశ్చన్ నెంబర్ 18,
ఇక్ష్వాకుల కాలంలో నేర విచారణ చేసి శిక్షలను విధించేవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహాదండనాయకుడు. క్వశ్చన్ నెంబర్ 19. ఇక్ష్వాకుల కాలంలో రాష్ట్రాలు అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రట్టలు. క్వశ్చన్ నెంబర్ 20. ఇక్ష్వాకుల కాలంలో గ్రామాధికారిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తలవర అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 21. లక్షలాది నాగళ్లను, ఆవులను, ఎద్దులను, బంగారం దానం చేసిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శాంతమూలుడు. క్వశ్చన్ నెంబర్ 22. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ వర్తక కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నాగార్జున కొండ. క్వశ్చన్ నెంబర్ 23. బుద్ధుడి ధాతువుని నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వీరపురుష దత్తుని మేనత్త శాంతశ్రీ. క్వశ్చన్ నెంబర్ 24. నాగార్జునుడి మాధ్యమిక శాస్త్రంపై వ్యాఖ్యానంగా ప్రజ్ఞా ప్రదీప అని రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భావ వివేకుడు. క్వశ్చన్ నెంబర్ 25. విశుద్ధ మొగ్గ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బుద్ధ ఘోషుడు. క్వశ్చన్ నెంబర్ 26. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విజయపురి. క్వశ్చన్ నెంబర్ 27. ఇక్ష్వాకుల ఆరాధ్య దైవం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కార్తికేయుడు. క్వశ్చన్ నెంబర్ 28. ఇక్ష్వాకుల రాజభాష ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రాకృతం. క్వశ్చన్ నెంబర్ 29. ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందిన వారని చెప్పిన చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వోగేల్. క్వశ్చన్ నెంబర్ 30. రుద్రపురుష దత్తుడిని ఓడించి విజయపురిని తగులబెట్టింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పల్లవులు. క్వశ్చన్ నెంబర్ 31. నిర్బంధ సతీ సహగమనం వీరి కాలంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇక్ష్వాకుల కాలంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 32. బుద్ధుడు స్వర్గం నుండి కిందకి దిగుతున్నట్లు ఉండే శిల్పం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాగార్జున కొండలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 33. బుద్ధుడు తన చేతిలో పుస్తకం పట్టుకున్నట్లు ఉండే శిల్పాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మంజుశ్రీ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 34. సిథియన్ సైనికుడి శిల్పం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నాగార్జున కొండలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 35.
నేగిమాలు అనగా ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వర్తక బృందాలు. క్వశ్చన్ నెంబర్ 36 మంచికల్లు శాసనం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పల్నాడులో ఉంది. క్వశ్చన్ నెంబర్ 37 ఒక రాజు శివలింగాన్ని తన కాలితో తోసినట్లు ఉన్న శిల్పం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగార్జునకొండలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 38 దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నేలకొండపల్లిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 39 దక్షిణ భారతదేశంలో తొలి దేవాలయం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అష్టభుజ స్వామి ఆలయం. క్వశ్చన్ నెంబర్ 40 హీరహేడగల్లి మైదవోలు శాసనాలు వేయించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పల్లవ శివస్కంద వర్మ. క్వశ్చన్ నెంబర్ 41 నాసిక్ శాసనం ప్రకారం 32,000 కొబ్బరి చెట్లు 9,000 కొబ్బరి చెట్లు ఉన్న 2 తోటలను బ్రాహ్మణులకు దానం చేసిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వృషభదత్తుడు. క్వశ్చన్ నెంబర్ 42 ఇక్ష్వాకుల కాలంలో మిఠాయి తయారీదారులను ఏమనేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూసిక శ్రేణి అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 43 ఇక్ష్వాకుల కాలంలో గ్రామాల్లో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్టు తెలిపిన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విలపట్టి శాసనం. క్వశ్చన్ నెంబర్ 44 ఇక్ష్వాకుల ప్రధాన ఓడరేవు పట్టణం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఘంటాసాల. క్వశ్చన్ నెంబర్ 45 మహాసాంఘికుల నుంచి అవతరించిన శాఖలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే పూర్వ శైలీలు అపర శైలీలు బహుశ్రుతీయులు. క్వశ్చన్ నెంబర్ 46 పూర్వ శైలీల ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమరావతి. క్వశ్చన్ నెంబర్ 47 అపర శైలీల ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగార్జునకొండ. క్వశ్చన్ నెంబర్ 48 బౌద్ధంలోని శాఖలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే రాజగిరీకులు మహిషాసకులు సిద్ధాంతికులు. క్వశ్చన్ నెంబర్ 49 విజయపురిలో సింహాల విహారంగా ప్రసిద్ధి చెందిన ఆరామాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపాసిక బోధిశ్రీ. క్వశ్చన్ నెంబర్ 50 మహిషాసికుల కోసం విహారాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోడవలి శ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.